ట్యాగ్ అక్కడ ఎండింగ్‌లో కర్సర్ ఉంచి సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో. షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో. రైట్ యారో కాదు. లెఫ్ట్ యారో. హ్మ్. మరి షిఫ్ట్ ఆల్ట్ స్టార్ ప్రెస్ చేయండి. కాపీ ఆర్ షిఫ్ట్ ఆల్ట్ స్టార్ అన్నా చేయండి. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. అక్కడ స్టాప్ షేరింగ్ అని ఉంది కదా, అది కొంచెం మూవ్ చేయండి సైడ్కి. ఓకే. చూడండి, నార్మల్ రీప్లేస్మెంట్కి రిజెక్ట్స్ యూస్ చేసేటప్పటికి స్మాల్ చేంజ్ ఉందన్నమాట. ఏంటి అంటే అక్కడ పర్సంటేజ్ అనేది మనం ఎప్పుడైతే షిఫ్ట్ ఆల్ట్ స్టార్ యూస్ చేస్తామో, ఎప్పుడు మనము రిజెక్ట్స్ యూస్ చేస్తాము అంటే ఇలాంటి మిడిల్లో ఏవైనా నెంబర్స్ వచ్చినప్పుడు అవి మనం నార్మల్గా రీప్లేస్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఆ మిడిల్లో నెంబర్స్ ఉన్నాయి. అలాంటి కేసెస్లో మనము ఈ రిజెక్ట్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఆ నెంబర్కి మనము గ్రూపింగ్ అనేది చేయాలి. ఇది షిఫ్ట్ ఆల్ట్ స్టార్ యూజ్ చేసినప్పుడు పర్సంటేజ్ అనేది వస్తుందన్నమాట. నార్మల్ రీప్లేస్మెంట్లో పర్సంటేజ్ రాదు. ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2 దగ్గరికి తీసుకెళ్ళండి కర్సర్. ఈ 2 కాదు, అక్కడ మరి సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో, మరి షిఫ్ట్ లెఫ్ట్ యారో. షిఫ్ట్ ఆల్ట్ స్టార్. మౌస్ ని తీసుకెళ్లి అక్కడ 2 దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ అక్కడ క్లిక్ చేయండి. హైలైట్ అయినది వెళ్ళిపోతుంది. రైట్ యారో యూస్ చేయండి. 2 దగ్గరకు వస్తుంది. రైట్ యారో. ఇప్పుడు ఆ నెంబర్ డిలీట్ చేయండి. ఓన్లీ నెంబర్ మాత్రమే డిలీట్ చేయాలి, స్పేస్ డిలీట్ చేయకూడదు. ఇప్పుడు గ్రూపింగ్ అనేది ఇవ్వాలి. నిన్న గ్రూపింగ్కి ఎలా ఇవ్వాలని చెప్పాను? ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ ఇవ్వండి. ఆ మిడిల్లో బ్రేసెస్ లోపల స్క్వేర్ బ్రేసెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. మరి ఇన్సైడ్ వచ్చేసి 0 to 9 నెంబర్ కాబట్టి 0-9 అండ్ స్క్వేర్ బ్రేస్ తర్వాత ప్లస్ అనేది ఇవ్వాలి. ప్లస్. ఓకే. ఇప్పుడు ఎవ్రీథింగ్ కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో యూజ్ చేయండి. ఇంకొకసారి షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో. ఆల్ట్ డబ్ల్యూ కాపీ. ఆల్ట్ డబ్ల్యూ రీజన్ కాపీడ్ అని వస్తుంది. ఎంటర్ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ విత్ లో కరెక్ట్ చేసేది మనం ఇక్కడ విత్ లో చేంజ్ చేయాలన్నమాట. కంట్రోల్ వై. ఇప్పుడు ఇటాలిక్ క్లోజింగ్ ఉంది కదా, షిఫ్ట్ లెఫ్ట్ యారో యూజ్ చేసి ఓన్లీ క్లోజింగ్ ఇటాలిక్ ట్యాగ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. పర్సంటేజ్ వద్దు. కంట్రోల్ డబ్ల్యూ అంటే కట్. పర్సంటేజ్ రిమూవ్ చేయండి బ్యాక్ స్పేస్ యూజ్ చేసి. నెక్స్ట్ అక్కడ న్యూ లైన్ ఉంది కదా, అంటే జే ఉంది కదా, జేకి ముందు పేస్ట్ చేసుకోండి ఆ ఇటాలిక్ క్లోజింగ్ ట్యాగ్. పేస్ట్ చేసి ఆ పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ రిమూవ్ చేయండి. పర్సంటేజ్ మనకు అవసరం లేదనమాట. రిజెక్ట్స్ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా పర్సంటేజ్ వస్తుంది. సో విత్ లో రిమూవ్ చేసుకోవాలా. నెక్స్ట్ అక్కడ 0 to 9 ఉంది కదా, ఆ వాల్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్. అది కంటెంట్ డిలీట్ అయిపోయినట్లు అవుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ ఫైల్స్ లోనే డిఫాల్ట్ గా నంబర్స్ అన్ని ఉన్నాయి. సో అవన్నీ మనం డిలీట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఆ నెంబర్స్ కావాలి కాబట్టి గ్రూపింగ్ చేసాం ఆ నెంబర్స్ కి. ఆ గ్రూపింగ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ని డిలీట్ చేయండి. డిలీట్ చేసి #1 అని ఇవ్వండి. ఎందుకంటే #1 నేను ఎందుకు ఇస్తున్నామంటే గ్రూపింగ్ వాల్యూ అనమాట. 0 to 9 డిలీట్ చేయాలా? మొత్తం ఆ గ్రూప్ ఉంది కదా, మొత్తం స్క్వేర్ బ్రేసెస్ ప్లస్ 0 to 9. ఓకే. న్యూ లైన్ అవసరం లేదు, న్యూ లైన్ అలాగే ఉండాలి. #1 ఫస్ట్ గ్రూప్ కాబట్టి #1 అని తీసుకుంటున్నాం దాని వాల్యూ. అదే 2 గ్రూప్స్ ఉన్నట్లయితే #1 #2 అలా తీసుకుంటాం.
ఓకేనా. ఎంటర్ #1 అని ఎందుకు ఇచ్చినామంటే అక్కడ ఏదైతే వాల్యూ ఉందో సేమ్ వాల్యూ రావాలి అందుకే. ఇప్పుడు కామా ప్రెస్ చేయండి, చెక్ చేసుకోవాలా అది ఎగ్జాక్ట్ గా రీప్లేస్ అవుతుందా లేదా అని. అవుతుంది కదా, ఎస్ మ్యామ్. కరెక్ట్ గా అయిందా లేదా. ఎస్ మ్యామ్. స్పేస్ బార్ ఇవ్వండి, అంటే ఎక్కడైతే మరి ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకే. కామా కామా ప్రెస్ చేయండి, కామా ప్రెస్ చేస్తే చేంజ్ అవుతుంది. ప్రతిసారి మనము కామా స్పేస్ బార్ యూజ్ చేయలేము. సో Shift 1 అనేది ప్రెస్ చేయండి. Shift 1 అట్ ఎ టైం రీప్లేస్మెంట్స్ అనమాట. Shift 1 టోటల్ 128 ప్లేసెస్ లో రీప్లేస్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు ఫైల్ సేవ్ చేసేయండి. Ctrl+S. ఇప్పుడు ట్యాగింగ్స్ అన్నీ కూడా బోల్డ్ కలర్ లో ఉన్నాయి. సో వీ కెన్ హైలైట్ ఇట్. ఓకే, ఫర్ దట్ వన్ we need to press Alt X HTML hyphen, or else you can give space bar. Yes, enter. So here we can see the highlighting, right? ఎస్ మ్యామ్. Now we need to replace the paragraphs. ఇక్కడ పారాగ్రాఫ్స్ మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ పారాగ్రాఫ్స్ కి మనం మాన్యువల్ గా పారాగ్రాఫ్ ట్యాగింగ్స్ అనేటివి నార్మల్ గా ఇవ్వాలంటే కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ నార్మల్ రీప్లేస్మెంట్ యూజ్ చేసి మొత్తం పారాగ్రాఫ్స్ కి మనము స్టార్టింగ్ ఓపెనింగ్ పారా ట్యాగ్ అండ్ పారా ఎండింగ్ లో క్లోజింగ్ ట్యాగ్ అనేది రీప్లేస్ చేస్తాం అనమాట. అది ఎలా చేస్తాము అంటే కర్సర్ స్టార్టింగ్ తీసుకెళ్ళండి, కంట్రోల్ అప్పర్ యారో. ఇదేగా మ్యామ్ ఫస్ట్ పారా. బోల్డ్ చూడండి, బోల్డ్ దగ్గర కూడా. ఓకే. ఓకే, ఇప్పుడు Alt R చేయండి, ప్రెస్ Alt R రీప్లేస్మెంట్ కమాండ్. ఎస్ మ్యామ్. ఈ రీప్లేస్మెంట్ కమాండ్ యూజ్ చేసి మనము ఆల్మోస్ట్ 5, 6, 7 రీప్లేస్మెంట్స్ చేసాం అనమాట. అదే 7 రీప్లేస్మెంట్స్ ఏవైతే చేసామో అవన్నీ మాన్యువల్ గా చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుండే. అందుకని ఈ రీప్లేస్మెంట్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకొకటి పారాగ్రాఫ్స్ ఎలా రీప్లేస్మెంట్ చేయాలో చెప్తున్నాను. Shift Enter ఇవ్వండి, అంటే న్యూ లైన్ అనమాట. Shift Enter. ఎస్ మ్యామ్. ఎంటర్. నో ఓన్లీ ఎంటర్, వన్ టైం. ఓన్లీ వన్ న్యూ లైన్ స్పేస్ అంతే. Shift Enter, దట్స్ ఇట్. విత్ లో డిలీట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనము ఒక న్యూ లైన్ ఉందంటే దానికి ముందు క్లోజింగ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత న్యూ లైన్ తర్వాత ఓపెనింగ్ ట్యాగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఓపెనింగ్ ట్యాగ్ ఇద్దాము, ఎలా అవుతుందో ఒకసారి మీకే అర్థమవుతుంది. ఓపెనింగ్ ట్యాగ్ ఇవ్వండి, పారా ఓపెనింగ్ ట్యాగ్. Shift Enter. వన్ టైం మాత్రమే. ఎంటర్ చేయాలా మ్యామ్? ఒక్క నిమిషము. ఇక్కడ క్లోజింగ్ పారా ట్యాగ్ ఇవ్వండి. ఓకే. ఎంటర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, చెప్పండి. పారాగ్రాఫ్ కి పి యూజ్ చేస్తామా, పిఏఆర్ఏనా? ఇక్కడ క్లయింట్ వచ్చేసి పీనే యూజ్ చేస్తున్నారు, సో మీరు ఈ ట్యాగే యూజ్ చేయండి. ఓకే. కామా ఇవ్వండి, కామా ప్రెస్ చేయండి. కరెక్ట్ ఇది రాంగా? సో అక్కడ విత్ ప్లేస్ లో మనము ఫస్ట్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి, తర్వాత ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. సో ఇది రాంగ్ కాబట్టి క్యాన్సిల్ చేయండి. కంట్రోల్ జీ. F9 ప్రెస్ చేయండి, అండు అవుతుంది. ప్రెస్ F9. స్క్రీన్ రాలేదు, క్లోజ్ అయింది. మరి షేర్ చేయండి. ఒక నిమిషం.
స్క్రీన్ కనిపిస్తుందా మ్యామ్? ఓకే. సేమ్ థింగ్. F9 ప్రెస్ చేయండి. మేము F9 ప్రెస్ చేస్తే ల్యాప్టాప్ లాక్ అయిపోతుంది మ్యామ్. సరే, అక్కడ టాప్లో అది అండు చేయండి. ఇంకొకసారి ప్రెస్ చేయండి. ఓకే. మరి కర్సర్ స్టార్టింగ్ తీసుకెళ్ళి ఆల్టార్ ఆల్టార్ షిఫ్ట్ ఎంటరా? షిఫ్ట్ ఎంటర్ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వండి. అదే ఇవ్వండి, బట్ కాకపోతే మీరు చేంజ్ చేయండి అంతే. షిఫ్ట్ ఎంటర్ అండ్ పారా ఓపెనింగ్ ట్యాగ్ ఎంటర్. కామా ఇవ్వండి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎస్ మ్యామ్. స్పేస్ బార్ కామా. Like this we have to check 1 or 2 times. If it is perfect means directly you can use shift 1. ఓకే. Press shift 1. మొత్తం డాక్యుమెంట్లు ఎక్కడైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో రీప్లేస్ అయిపోయింది. స్టార్టింగ్ పారాగ్రాఫ్లో మాత్రం పారా ట్యాగింగ్ రాలేదు. సో ఎండింగ్లో ఉంటుంది. ఆల్ట్ డౌన్ యారో యూజ్ చేయండి. మ్యామ్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్స్ కాదు కదా మ్యామ్, ఇక్కడ సింగిల్ లైన్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవ్వచ్చా? అవును, ఇవ్వాలి. ఓకే. ఆల్ట్ డౌన్ యారో. ప్రెసెంట్కి అయితే పారా ట్యాగింగ్స్. ఎక్స్ట్రా ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకొని ఆల్ట్ అప్పర్ యారో యూజ్ చేయండి. కంట్రోల్ W, ఆల్ట్ అప్పర్ యారో, పేస్ట్, కంట్రోల్ Y. సేవ్ ఇట్. కంట్రోల్ X. ఎస్. ఇంకొకటి, థర్డ్ పారాగ్రాఫ్లో పారా స్టార్టింగ్కి ముందు ఒక సింగిల్ స్పేస్ ఉందన్నమాట. సో అది రాంగ్. ఇంకా ముందు పారాగ్రాఫ్. ఎస్. సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో. షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో. ఆల్ట్ ఆర్ కాపీ. అండు చేయండి. ఆల్ట్ ఆర్ ఎంటర్. విత్లో వచ్చేసి మనకి ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ కావాలి, స్పేస్ అనేది అవసరం లేదు. సో ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఇవ్వండి. రిమూవ్ చేసేయండి షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేసినది అండ్ క్లోజింగ్ పారాగ్రాఫ్ అండ్ ఎంటర్. నో స్పేస్, రైట్? ఎస్ మ్యామ్. చెక్ ఇట్. ఫర్ చెకింగ్ వాట్ వి నీడ్ టు యూజ్? కామా. ఎస్, కామా అండ్ స్పేస్ బార్. Comma space bar. Every time you can't use. So for at a time replacement you can do. Shift 1. Yes. Save it. Yes ma'am. ఇలా మొత్తం రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ ఫైల్లో ప్రాపర్గా మెయిన్ అన్నీ ఇలా రీప్లేస్మెంట్స్ చేసి ఈ book.xml ఫైలు మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వర్క్ వస్తుంది కదా, లైవ్ వర్క్ వచ్చినప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో టెక్స్ట్ ఫైల్ కానీ లేదంటే book.xml అని ఉంది ఇక్కడ, నార్మల్గా అయితే టెక్స్ట్ ఫైల్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్ ఫైల్ని మీరు అందరికీ షేర్ చేయాలి, ఒకరు మాత్రమే ఈ వర్క్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ చేయండి. కంట్రోల్ X2 చేసి 2 విండోస్ చేసి సెకండ్ విండోలో ఎక్కడైతే పీడిఎఫ్ ఉందో ఆ పాత్ ఓపెన్ చేసుకోండి. కంట్రోల్ XD ఎంటర్. ఇదే పాత్లో ఉంటే ప్రాబ్లం లేదు అంటే పీడిఎఫ్ మ్యామ్. అవునవును, వి ప్రెస్ చేయండి. క్యాన్సల్.
ఓకే. ఈ పీడిఎఫ్లో ఉన్నది ఫస్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదైనా మీకు ఒక బుక్ వచ్చినప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నా, తర్వాత మీరు షేర్ చేద్దరు. ఓకే. స్టాప్ చేయండి. ఇక్కడ క్లయింట్ మనకి ఒక ఆల్రెడీ కంప్లీట్ అయిన ఫైల్ ఇచ్చారు, అది చూపిస్తా నేను. ఇది పీడిఎఫ్ అన్నమాట. ఇలా వస్తాయి మీకు వచ్చే పీడిఎఫ్స్. ఇక్కడ ఓన్లీ 13 పేజెస్ ఉందన్నమాట. 13 పేజెస్ ఉన్నా కూడా ఇక్కడ రీసెర్చ్ పేపరు అలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఇది ఒక వెబ్సైట్ లింక్ అన్నమాట. వెబ్సైట్ లింక్ అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వీల్డ్ ల్యాండ్ ఫైర్ అండ్ ఇంటర్నల్ జర్నల్ ఆఫ్ వీల్డ్ ల్యాండ్ ఫైర్ ఇలా వచ్చాయన్నమాట. పబ్లిషింగ్ వచ్చేసి సిరో. ఇది ఒక బుక్ టైటిల్ అన్నమాట. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన పీడిఎఫ్ లో బుక్ టైటిల్ అని చెప్పా కదా, మెయిన్ ఉండేది బోల్డ్ లో ఫాంట్ సైజ్ ఎక్కువ ఉండి కొంచెం బోల్డ్ లో ఉంది కాబట్టి ఆ టెక్స్ట్ ని మనము బుక్ టైటిల్ అంటాం అనమాట. సో ఇది కూడా బుక్ టైటిల్ అన్నమాట. టాప్ లో ఇలా వచ్చినప్పుడు దాన్ని బుక్ టైటిల్ కింద తీసుకోవాలి. ఇక్కడ ఆథర్స్ ఉన్నారనమాట. డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారు. ఇక్కడ అండ్ అని వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఆథర్ అండ్ వచ్చింది కాబట్టి డివైడ్ అయిపోయింది. అండ్ ఇతను వచ్చేసి సెకండ్ ఆథర్. ఇక్కడ దీన్ని ఆథర్ ఇన్ఫర్మేషన్ అంటారు అనమాట. బుక్ టైటిల్ ఆథర్స్ వచ్చారు కాబట్టి ఓవరాల్ గా దాన్ని ఆథర్ ఇన్ఫర్మేషన్ అంటారు. అండ్ ఇక్కడ సైడ్ బార్ ఉంది. ఈ సైడ్ బార్ లో సమ్ కంటెంట్ అనేది ఉంది. ఈ కంటెంట్ కి ఎలా తీసుకోవాలి ఏంటి అని నేను చెప్తాను. కరస్పాండెన్స్ టు అని ఉంది, అంటే ఇది కరస్పాండెన్స్ కంటెంట్ అన్నమాట. అండ్ ఇక్కడ రిసీవ్డ్, యాక్సెప్టెడ్, పబ్లిష్డ్ ఇలా ఉన్నాయి కంటెంట్. ఇది మంత్, ఇయర్ అండ్ డేట్. వీటికి ఎలా కోడ్ చేయాలి ఏంటి అని నేను చెప్తాను. అండ్ సైట్ దిస్ అని ఉంది, సైట్ ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇక్కడ పబ్లిష్డ్ ఇయర్ అన్నమాట 2023. ఇది కాపరేట్ సింబల్, ఆథర్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది కాపరేట్ ఇన్ఫర్మేషన్. సో ఇలా డిఫరెంట్ గా వస్తాయన్నమాట. అండ్ అబ్స్ట్రాక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ లోనే హైలైట్ అయ్యాయి అనమాట ఈ కంటెంట్ అంతా కూడా. ఐఎమ్స్ అండ్ మెథడ్స్, కీ రిజల్ట్స్, కన్క్లూజన్, ఇంప్లికేషన్, ఇదంతా కూడా అబ్స్ట్రాక్ట్ అన్నమాట. బార్డర్ టాప్ లో వచ్చింది అండ్ బాటమ్ లో వచ్చింది. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది అబ్స్ట్రాక్ట్, ఇక్కడ ఎండ్ అయినట్టు. ఓకేనా. అండ్ కీవర్డ్స్ ఇవన్నమాట. ఈ కీవర్డ్స్ లో కూడా డిఫరెంట్ ఉన్నారన్నమాట. ఇది ఒక కీవర్డ్, కామా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక కీవర్డ్, థర్డ్, ఫోర్త్ కీవర్డ్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్. వీటిని మనం నార్మల్గా HTML ఇలా వచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాం, హెడ్డింగ్స్ అన్నమాట. సబ్ హెడ్డింగ్ లెవెల్స్. ఇది HTML లో సబ్ హెడ్డింగ్ లెవెల్స్ ఉంటాయి కదా, H1 to H6. సేమ్ అలాగే ఇక్కడ కూడా XML లో సబ్ హెడ్డింగ్ లెవెల్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ లెవెల్ సబ్ హెడ్డింగ్ అన్నమాట. ఇంట్రడక్షన్ అనేది ఇంట్రడక్షన్. అండ్ ఈ సెక్షన్ లో ఇదన్నీ పారాగ్రాఫ్స్ అన్నమాట. డిఫరెంట్ పారాగ్రాఫ్స్. ఇక్కడ స్టార్ట్ అయింది పారాగ్రాఫ్, ఇక్కడ ఎండ్ అయింది. అండ్ ఇది కూడా ఇంకొక పారాగ్రాఫ్. రెండిటికి మీకు ఈ డిఫరెన్స్ ఏంటి, ఇది రెండు ఒకటే పారాగ్రాఫ్ అని కొంతమంది తీసుకుంటారు, బట్ రాంగ్ అది. ఇదంతా కూడా డిఫరెంట్ పారాగ్రాఫ్స్ అన్నమాట. 1963 వరకు ఒక పారాగ్రాఫ్. ఇక్కడ ట్యాబ్ వచ్చింది కదా, ట్యాబ్ స్పేస్ ఉంది. సో అలా ట్యాబ్ స్పేస్ వచ్చినప్పుడు మీరు దాన్ని సపరేట్ పారాగ్రాఫ్ కింద తీసుకోవాలి.
ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ పారాగ్రాఫ్ ఇలా ఉంటుంది అండ్ దాని తర్వాత ఇంకన్నీ కూడా ఇలా ట్యాప్ స్పేసెస్ వస్తాయి అనమాట. ఇది చూడండి ఇక్కడ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ పారాగ్రాఫ్స్ అండ్ ఇన్ మిడిల్లో కూడా ఈ లెటర్స్ ఉన్నాయి, ఇవి బోల్డ్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి -1 అని ఉంది. సో ఈ -1 ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఉంది అండ్ బోల్డ్ లో కూడా ఉన్నది, సూపర్ స్క్రిప్ట్ లో ఉన్నాయి వాల్యూస్ అండ్ ఇక్కడ ఆథర్స్ ఉన్నారనమాట, బైరాము, థామస్ అండ్ వాళ్ళ ఆథర్స్ యొక్క ఇయర్స్ ఉంటాయి అనమాట, పబ్లిష్ చేసిన ఇయర్స్. సో వాటికి కూడా మనము సమ్ లింక్స్ అనేటివి ఇస్తాం. ఇప్పుడు వెబ్సైట్ లింక్స్ కి మనము ఎలా యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తాం, సేమ్ అలాగే వీటికి కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఓవరాల్గా ఇది కోడింగ్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేను నార్మల్గా ఏమేమి ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇది కూడా ఆథర్ అనమాట. ఇక్కడ కలర్లో హైలైట్ అయినవన్నీ కూడా అవే అనమాట. ఇక్కడ ఇదంతా ఒకటే ఆథరే బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ ఉన్నారనమాట. సేమ్ ఆథరే డిఫరెంట్ ఇయర్స్లో పబ్లిష్ చేసింటారు. సో ఫస్ట్ 2012 వరకు ఒక లింక్ ఇవ్వాలి, మళ్ళీ 2021కి ఒక లింక్ అనేది ఇవ్వాలి, సపరేట్ లింక్స్. ఎందుకంటే ఇక్కడ కామా వచ్చింది, డివైడ్ అయిపోయింది డిఫరెంట్ ఇయర్స్ కాబట్టి. అండ్ ఇక్కడ ఎల్ ఉంది అండ్ ఐబిఎన్ ఉంది, సబ్స్క్రిప్ట్ ఉంది అండ్ బోల్డ్ కూడా ఉంది. అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా మనం కోడింగ్ పార్ట్ చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మిడిల్ లో కూడా మిడిల్ ఆఫ్ ద పారాగ్రాఫ్స్ సమ్ మ్యాథ్ ఈక్వేషన్స్ ఆర్ కమింగ్. సో ఫర్ దీస్ ఈక్వేషన్స్ వీ హ్యావ్ టు కోడ్ లైక్ math code type. Okay, math code we need to use. That one also I'll explain. ఈ మ్యాథ్ కోడ్ ఉన్నాయి కదా, ఈ మ్యాథ్ కోడ్స్ కి ఇక్కడ బ్రేసెస్ లో 1 అని వచ్చింది, ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మ్యాథ్ కోడ్ కింద తీసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా వీటిని డబుల్ కోడ్ కింద తీసుకోకూడదు. డబుల్ కోడ్ కి అండ్ ఈ కోడ్ కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సింగిల్ కోట్ ఎలా ఉంది, సేమ్ అలాగే డబుల్ కోట్స్ వస్తాయి అనమాట. దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి దీనికి డిఫరెంట్ ఎంటిటీ ఉందన్నమాట. సో ఈ ఎంటిటీ మనకు తెలీదు, అప్పుడు ఏం చేస్తారు మీరు, నేను నిన్న చెప్పాను, వర్డ్ ఫైల్ ఇలా ఓపెన్ చేసి పీడిఎఫ్ ఫైల్లో ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేయండి. అది ఎగ్జాక్ట్గా పేస్ట్ అవ్వాలి. పేస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా పేస్ట్ అయ్యింది. సో ఇప్పుడు దీని యొక్క సింబల్ని సెలెక్ట్ చేసుకొని మనము ఓన్లీ సింబల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆల్ట్ ఎక్స్ అనేది ఇవ్వాలి. చూపించిందా 2033, ఇది ఎగ్జాక్ట్ కోడా కాదా చెక్ చేద్దాము. ఇంకొకటి నిన్న ఎక్స్ప్లెయిన్ చేశా కదా, అందులో ఇన్సర్ట్లోకి వెళ్ళి సింబల్స్లోకి వెళ్ళి ఇక్కడ మోర్ సింబల్స్ ఉంటుంది, అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్నా నేను, చెక్ చేద్దాం. 2033 చూపించిందా, ప్రైమ్ ఇక్కడ ఉంది చూడండి, డబుల్ ప్రైమ్, సింగిల్ ప్రైమ్ కూడా ఉంటుంది, ఓన్లీ ప్రైమ్ అంటారు అనమాట. 2032 త్రిబుల్ ప్రైమ్ ఉంటుంది, ట్రిపుల్ ప్రైమ్ 2034 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ కు ఉన్నాయన్నమాట ప్రైమ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. సో అవి మీరు చూసి కేర్ఫుల్ గా ఇవ్వాల్సి ఉంటుంది ఎంటిటీస్. ఇలా అయినా మీరు సింబల్ చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే రన్ విండోస్ ఆర్ ప్రెస్ చేయండి, రన్ వస్తుంది కదా, ఈ రన్ కమాండ్ లో మనము క్యార్ మ్యాప్ అనే ఇవ్వచ్చు, అంటే క్యారెక్టర్ మ్యాప్. ఇందులో కూడా మనకి చూపిస్తాయి అనమాట. బట్ ఇక్కడ మనము సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇది డబుల్ కోట్ అనమాట, ఇక్కడ చూడండి కొటేషన్ మార్క్, ఇది డబుల్ కోట్. సో ఇది ప్రైమ్ కాదనమాట, కాబట్టి మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి. అది కూడా కాదు.
ఇది సింగిల్ ప్రైమ్, ట్రిపుల్ ప్రైమ్ అండ్ డబుల్ ప్రైమ్ 2033 ఎగ్జాక్ట్గా చూపించిందా. సో ఇక్కడ ఆ సింబల్ అనేది ఎగ్జాక్ట్గా వర్డ్లో పేస్ట్ అయినప్పుడు మాత్రమే మీ కోడ్ ఎగ్జాక్ట్గా చూపిస్తుంది, లేదు అంటే అది చూపించదు. మరి ఆల్ టెక్స్ట్ ప్రెస్ చేసినా కూడా సేమ్ సింబల్ వస్తుంది. ఓకేనా, ఇలా ఇవన్నీ కూడా కోడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు మనం ఈ కోడ్స్ ఇవ్వాలి అంటే లాస్ట్ టైం మీకు ఒకటి చూపించాను నేను, ఒకటి ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే కోర్సు పర్ఫెక్ట్ గా ఇవ్వరో ఆ బుక్స్ లో కావచ్చు, అదే లైబ్రరీస్ ఉంటాయి కదా, ఆ లైబ్రరీస్ లో వాళ్ళు బుక్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డివైసెస్ లో ఇలా బాక్స్ సింబల్ లో వస్తుంది అనమాట. మీరు కోడ్ పర్ఫెక్ట్ గా చేస్తేనే అందుకే మన కోడ్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సూపర్ స్క్రిప్ట్ లో ఉన్నాయి ఇవన్నీ, అండ్ ఇక్కడ ప్రైమ్స్ అండ్ బోల్డ్ లో కూడా ఉన్నాయి. ఎక్కడైతే బోల్డ్స్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఎగ్జాక్ట్ గా మనకి ప్రొవైడ్ చేసిన ఇన్పుట్ ఫైల్స్ లో ఎలా అయితే ఉంటుందో యాజ్ పర్ పీడిఎఫ్ మన అవుట్పుట్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. 1 సెకండ్. సో ఇలా డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తూ ఉంటాయి, పారాగ్రాఫ్స్. ఈ పారాగ్రాఫ్ మిడిల్లోనే ఈక్వేషన్ వచ్చింది. సో మనం కోడ్ చేసేటప్పుడు కూడా అలానే చేయాలి. ఇవన్నీ చేయాల్సిందే మనం. ఇప్పుడు ఇక్కడ సేమ్ పేజ్లోనే ఇక్కడ చూడండి, మీరు కోడ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఓవరాల్గా పేపర్లో వచ్చేసి ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఫార్మాట్లో ఉంది. అండ్ సెకండ్ పేజ్కి వచ్చేటప్పటికి ఇలా ఏంటి రో వైజ్ అన్నమాట, కంటెంట్ 2 లేయర్స్లో ఉన్నది. సో దీనికి వచ్చేసి మనం ఫస్ట్ ఇది కంటిన్యూషన్ అన్నమాట. రిలీజ్డ్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే పారాగ్రాఫ్. ఏది ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది పారాగ్రాఫ్, అండ్ ఇక్కడ వచ్చేసి ఎండ్ అవుతుంది. ఇది అనదర్ పారాగ్రాఫ్. అండ్ ఇక్కడ మ్యాథ్ కోడ్ చేయాల్సి ఉంటుంది, సేమ్ డిఫరెంట్ పారాగ్రాఫ్స్. అండ్ ఇక్కడ జోన్ తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిన పారాగ్రాఫ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇదంతా కూడా మర్జ్ చేసేయాలి సింగిల్ పారాగ్రాఫ్ లాగా, నిన్న ఎలా మర్జ్ చేసామో అలా. నెక్స్ట్ ఇక్కడ మెథడ్స్ అని ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఏది H1 లెవెల్, ఏది H2 లెవెల్ మీకు ఐడియా లేదు ఫ్రెషర్స్ అయితే. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే అంత ఎంతో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు తెలియలేదు, ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము? ఇక్కడ ఒక బార్డర్ ఉంది అండ్ కలర్ కూడా ఉంది, సేమ్ ఒకటే విధంగా ఉంది. ఇక్కడ కూడా మెథడ్స్ అండ్ బార్డర్ కూడా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి ఇది కూడా H1 లెవెలే అండ్ ఇది కూడా H1 లెవెలే. ఇది మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ కంట్రోల్ తర్వాత ఇక్కడ సూపర్ స్క్రిప్ట్లో ఉన్నాయి, వీటికి లింక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ఫుట్ నోట్ లింక్స్ అని అంటారు. కంట్రోలర్ తర్వాత స్పేస్ వస్తుంది, స్పేస్
అండ్ ఈ కంటిన్యూషన్ టెక్స్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అక్కడ స్టార్ట్ అయిన పారాగ్రాఫ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ మిడిల్లో ఫిగర్స్ వచ్చాయన్నమాట. సో ఈ ఫిగర్స్ అనేవి మనము ఫోటోషాప్ యూజ్ చేసి ఈ ఇమేజెస్ క్రాప్ చేయాలి. అండ్ ఈ ఫిగర్ కి కూడా ఒక టైటిల్ అండ్ లేబుల్ అనేది ఉంది. ఇలా ఫిగర్ 1 అండ్ ఇదంతా వచ్చేసి టైటిల్ అన్నమాట. ఫిగర్ టైటిల్ వాటికి కూడా కోడ్ చేయాలా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇలా 2 rows లో వచ్చినప్పుడు మనము ఫస్ట్ రో అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది కంటెంట్ క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా రిజల్ట్స్ ఇక్కడ సేమ్ అలాగే ఉందన్నమాట. సేమ్ కలరు అండ్ బార్డర్ కూడా వచ్చింది కాబట్టి అది కూడా H1 లెవెలే. అండ్ ఇక్కడ కూడా టేబుల్స్ వచ్చాయి. ఇది టేబుల్ యొక్క లేబుల్ అండ్ ఇది టేబుల్ టైటిల్ అండ్ ఇది వచ్చేసి టేబుల్ కోడ్ చేయాలి మనం. ఇప్పుడు HTML లో మనము టేబుల్ కోడ్ ఎలా చేస్తాము? టేబుల్ టీ హెడ్ అండ్ టైటిల్ ఏదైతే తీసుకుంటాం, టీ హెడ్ లో మళ్ళీ TH తీసుకున్న తర్వాత టీ హెడ్ క్లోజ్ అయిపోయి మళ్ళీ టీ బాడీ ఓపెన్ అవుతుంది. టీ బాడీలో మళ్ళీ ఒక రో ఉంటుంది, రోలో మళ్ళీ TDs ఉంటాయి. మరి టీ రో క్లోజ్ అయిపోయి మళ్ళీ ఇంకొక టీ రోలో TDs తీసుకుంటాం. ఎండ్ లో టీ బాడీ క్లోజ్ అయిపోతుంది అండ్ టేబుల్ కూడా క్లోజ్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ XML కూడా కోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్యాగింగ్స్ ఏమి యూజ్ చేయాలి ఏమి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా టీ హెడ్ అండ్ ఇక్కడ ఇదన్నీ రోస్ అన్నమాట. డిఫరెంట్ రోస్. టోటల్ 5 rows ఉన్నాయి. 5 rows లో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఇవి రోస్ అలానే తీసుకోవచ్చు. ఇవి కాలమ్స్ అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కాలమ్స్. రోస్ వచ్చేసి 5 ఉన్నాయి. ఇక్కడ మరి ఇంకొక టేబుల్ వచ్చింది. సో దాన్ని కూడా కోడ్ చేయాల్సింది. ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఒక సేమ్ లెవెల్. అండ్ ఫిగర్ మ్యాథ్ కోడ్ పారాగ్రాఫ్స్ ఫిగర్ మొత్తం ఓవరాల్ బుక్ లో ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇలా వచ్చింది కదా, ఇదంతా కూడా కోడ్ చేయాల్సిందే మీరు. నెక్స్ట్ H1 లెవెల్ కన్క్లూజన్. అండ్ ఇక్కడ చూడండి, ఇది కూడా టేబుల్ ఫార్మాట్ లోనే ఉంది. టేబుల్ ఫార్మాట్ లో ఉంది. H1 లెవెల్. ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి కలర్ అండ్ బార్డర్ కూడా వచ్చింది కాబట్టి మనం H1 అని తీసుకున్నాము. బట్ అందులో కూడా ఒక్కొక్కసారి మ్యాక్సిమం సేమ్ వస్తుంటాయి అనమాట. అప్పుడు ఆ డౌట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ ఎడిటింగ్లో ఓన్లీ ఇది 7.0 వర్షన్లో మాత్రమే ఉంటుంది ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. అడ్వాన్స్డ్ ఎడిటింగ్లో ఇక్కడ టచ్ అప్ టెక్స్ట్ టూల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కంటెంట్ ఉంది కదా, కంటెంట్ దగ్గర ఒక క్లిక్ ఇవ్వండి. ఒక బార్డర్ అనేది వస్తుంది. అప్పుడు ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. అండ్ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళి చూస్తే ఫాంట్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. 12 pt అని ఉంది. ఓకేనా? ఫాంట్ సైజ్ వచ్చేసి 12 pt అండ్ ఫాంట్ వచ్చేసి గిల్ సాన్స్ స్టాండర్డ్ బోల్డ్లో ఉందన్నమాట. 12 pt. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం సేమ్ ఉందా లేదా అని. సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి చూడండి ఇక్కడ కూడా సేమే ఉందన్నమాట. కాబట్టి H1 లెవెల్. ఇది చెక్ చేద్దాం రెఫరెన్స్.
11 పీటీ అని ఉంది. సో ఇది ఫాంట్ సైజ్ డిఫరెన్స్ ఉందన్నమాట. అప్పుడు ఇది యాక్చువల్గా అయితే రిఫరెన్సెస్కి డిఫరెంట్ కోడింగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ రెఫరెన్సెస్ కాకుండా ఏదైనా అనదర్ టైటిల్ ఉన్నట్లయితే అప్పుడు అది H2 లెవెల్ కింద తీసుకోవాలి. ఓకేనా. అండ్ ఇక్కడ ఎండింగ్ లో ఇలా రెఫరెన్సెస్ వస్తాయి. ఈ రెఫరెన్సెస్ లో మొత్తం ఆథర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఆథర్ నేమ్, వాళ్ళ ఇయర్, ఏ ఇయర్ లో పబ్లిష్ చేశారు, అండ్ ఆ వాల్యూమ్స్ ఎన్ని ఉన్నాయి, పేజెస్ ఎన్ని ఉన్నాయి ఆ బుక్ లో, అండ్ డిఓఐ అంటే వెబ్సైట్ లింక్స్, అవన్నీ కూడా ఒకేలా వచ్చాయనుకోండి వాటికన్నిటికి కూడా మనం కోడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను అంతా కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓవరాల్ గా జస్ట్ బేసిక్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇవంతా కూడా రెఫరెన్సెస్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఇలా తీసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మరి ఇది కంటిన్యూషన్ అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రెఫరెన్స్కి. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి, అండ్ ఈ ఆథర్స్ ఇక్కడికి కంప్లీట్ అయిన తర్వాత ఈ రెఫరెన్సెస్ తీసుకోవాలి. ఓకేనా. ఓవరాల్ గా రెఫరెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ డేటా అవైలబిలిటీ, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, డిక్లరేషన్ ఆఫ్ సంథింగ్, అక్నాలజ్మెంట్, ఆథర్ అఫిలియేషన్, ఇలా అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది కూడా డిఫరెంట్ గా కోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 13 పేజెస్ మీరు కోడ్ చేయాల. మీకు వచ్చే పీడిఎఫ్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. వీటిని ఆర్టికల్స్ అంటారు అనమాట. ఇందాక మీకు ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ ఉంది కదా, అవి బుక్స్ అన్నమాట. ఇవి మోర్ దాన్ 100 పేజెస్ ఉంటాయి. ఇందులో ఆర్టికల్స్ వచ్చేసి మ్యాక్సిమం 20 బిలోనే ఉండొచ్చు, లేదంటే 30 బిలోనే. బట్ ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ మీరు కోడ్ చేయాల్సిందే. ఈ ఫైల్, ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. సార్కి పంపిస్తున్నా. సార్ మీకు పంపిస్తారు ఫైల్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్పుట్ ఫైల్ ఇచ్చినారనమాట. ఏంటి? పీడిఎఫ్ ఫైల్. దీన్ని ఫైల్కి అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది XML ఫైల్. ఇక్కడ ఫైల్ నేమ్ ఏది ఉంది? ఇదే ఉంది. సో అదే ఫైల్ నేమ్తోనే అదే ఫైల్ నేమ్ తీసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్లు తీసుకోకూడదు ఇక్కడ మాత్రం. ఇది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్. ఫైల్ పీడిఎఫ్ ఫైల్కి నేమింగ్ ఏదైతే ఉంటుందో అదే నేమింగ్ తీసుకొని .xml ఫార్మాట్ ఆర్ ఎక్స్టెన్షన్ బోత్ ఆర్ సేమ్. ఇలా ఫార్మాట్ అనేది .xml తీసుకోవాలి. మళ్ళీ .xml .xml అలా ఇష్టం వచ్చినట్లు ఇవ్వకూడదు. వన్స్ ఈ XML ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కోడింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ ట్యాగింగ్స్ అన్ని కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ అన్నమాట. కామన్గా ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది అనుకోండి ఒక ఫైల్. కంట్రోల్ F ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఆ ఫైల్ నేమ్ తీసుకొని .xml అండ్ ఎంటర్. అండ్ ఇది వచ్చేసి కామన్ అన్నమాట. కాపీ చేస్తున్నా, పేస్ట్ చేసా. ఆర్టికల్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి పేరెంట్ రూట్ ఎలిమెంట్ ఉంటుంది. రూట్ ఎలిమెంట్ తర్వాత పేరెంట్ చైల్డ్స్ అలా ఉంటుంది అనమాట. ట్రీ స్ట్రక్చర్ అనమాట XML లో. ఇక్కడ రూట్ ఎలిమెంట్ వచ్చేసి ఆర్టికల్ ఉంటుంది. ఆర్టికల్లో మళ్ళీ
ఆర్టికల్ టైప్ వస్తుంది ఈక్వల్ టు రీసెర్చ్ ఆర్టికల్ అని తీసుకోవాలి అండ్ డిటిడి హైఫన్ వర్షన్. ఈ వర్షన్ వచ్చేసి 1.3 అనమాట డిఫాల్ట్గా. XML లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీష్, డబుల్ కోట్స్లో ఈఎన్ క్యాప్స్ లాక్లోనే ఉండాలి, ఇలానే ఇవ్వాలి. నెక్స్ట్ XML NS MML ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్స్లో HTTP. ఇప్పుడు ఎలా అయితే టైప్ చేస్తున్నానో లోయర్ కేసు అప్పర్ కేసు యాజ్ ఇట్ ఈస్ అలానే ఫాలో అవ్వాలి. /www.w3.org/1998/ మ్యాథ్ ఇనిషియల్ క్యాప్స్ ఇలానే తీసుకోవాలి. ఫస్ట్ లెటర్ క్యాప్స్, నెక్స్ట్ లోయర్ కేస్, నెక్స్ట్ మ్యాథ్ ML అండ్ XML NS Xlink ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్స్ http://www.w3.org/1999/xlink. నెక్స్ట్ ఇది ఎండింగ్లో ఆర్టికల్ అనేది క్లోజ్ అవుతుంది. బుక్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఆర్టికల్ ట్యాగ్ వస్తుంది. 1 సెకండ్. హలో వంశాంతి అన్నారే.
సారీ, రూట్ ఎలిమెంట్ వచ్చేసి బుక్ క్రియేట్ చేసినప్పుడు ఆర్టికల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా వాళ్ళు ఆర్టికల్ అని తీసుకున్నారు చూడండి. క్లోజింగ్ కూడా ఎండింగ్ లో ఆర్టికలే ఉంటుంది. ఈ రూట్ ఎలిమెంట్ లోపలే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రంట్. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫ్రంట్ ఉంటుంది, ఫ్రంట్ ఓపెన్ క్లోజ్, తర్వాత మరి బాడీ ఉంటుంది, ఓపెన్ బాడీ అండ్ ఈ బాడీ వేరు, ఎండింగ్ లో క్లోజింగ్ బాడీ. ఇప్పుడు ఆర్టికల్ అనేది రూట్ ఎలిమెంట్ అన్నమాట. సో ఇక్కడ 3 చైల్డ్స్, ఫ్రంట్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, నెక్స్ట్ బాడీ, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, నెక్స్ట్ బ్యాక్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇలా 3 చైల్డ్స్ అనుకోండి. ఆర్టికల్కి వచ్చేసి 3 చైల్డ్స్, ఫ్రంట్, బాడీ అండ్ బ్యాక్. ఈ బ్యాక్ తర్వాత ఆర్టికల్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇది స్ట్రక్చర్ అన్నమాట, బుక్ స్ట్రక్చర్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫ్రంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఉంది, ఫ్రంట్ లో ఏవేవి వస్తాయి. ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి ఒక జనరల్ మెటా ఉంటుంది, జనరల్ మెటా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, నెక్స్ట్ ఆర్టికల్ మెటా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఎండింగ్ లో ఫ్రంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ ఫ్రంట్ కి వచ్చేసి 2 చైల్డ్స్, ఒకటి వచ్చేసి జనరల్ మెటా అండ్ ఆర్టికల్ మెటా. అండ్ జనరల్ మెటాలో ఇప్పుడు జనరల్ మెటా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్ మెటాలో జర్నల్ మెటా అండ్ జనరల్ ఐడి ఒకటి వస్తుంది, జనరల్ ఐడి అండ్ జర్నల్ టైటిల్ గ్రూప్. టైటిల్ గ్రూప్ లో జర్నల్ టైటిల్ గ్రూప్ లో వచ్చేసి మళ్ళీ సబ్ చైల్డ్స్ ఉంటారనమాట. జనరల్ టైటిల్ ఒకటి, అబ్రివేషన్ జర్నల్ టైటిల్, 2 చైల్డ్స్ ఉంటాయి అన్నమాట, చైల్డ్స్. ఇప్పుడు జనరల్ ఐడి తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జనరల్ టైటిల్. నెక్స్ట్ ఐఎస్ఎస్ నెంబర్స్. నెక్స్ట్ పబ్లిషర్ అన్నమాట. పబ్లిషర్లో వచ్చేసి మరి ఈ జర్నల్ మెటాలో ఐడి ఒకటి వస్తుంది అండ్ జర్నల్ టైటిల్ గ్రూప్ అండ్ ఐఎస్ఎస్ఎన్ పబ్ టైప్, పి పబ్, ఈ పబ్ అంటే పబ్లిషర్ అండ్ ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్, ఐఎస్బిఎన్ నెంబర్స్ అన్నమాట ఇవి. సో మరి పబ్లిషర్ ఇలా జర్నల్ మెటాలో 2, 3, 4, 5 టోటల్ 5 సబ్ చైల్డ్స్ అన్నమాట. ఐఎస్ఎన్ ట్యాగ్స్ దేనికి? ఐఎస్ఎన్ అంటే ఐఎస్బిఎన్ నెంబర్. ఒక్కొక్క బుక్ కి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది అనమాట.
సమ్ టైమ్స్ డాక్యుమెంట్లోనే వస్తుంది, లేదు అంటే క్లయింట్ అయినా ప్రొవైడ్ చేస్తారు ఆ నెంబర్స్. ఓకేనా, యాక్చువల్గా అయితే ఉండాలి, ఇందులో లేదు. ఇప్పుడు మీకు ఇచ్చిన పీడిఎఫ్ ఉంది కదా, ఆ పీడిఎఫ్లో ఉన్నది. IASBN అని ఇవ్వండి, వస్తుంది. ఒకటి పబ్లిషర్ కదా, ఈ ఐడి వచ్చేసి ఐడి జర్నల్ ఐడి టైప్ అండ్ పబ్లిషర్. ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా ఇదే ఉంటుంది. అండ్ WF అని ఉంది కదా, ఏంటి WF అంటే వీల్డ్ ల్యాండ్ ఫైర్. సో షార్ట్ కట్గా WF అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, పబ్లిషర్ అనమాట ఇతను, జర్నల్ పబ్లిషర్. అండ్ టైటిల్ గ్రూప్, జర్నల్ టైటిల్ గ్రూప్. జర్నల్ టైటిల్ గ్రూప్లో మరి ఏమేమి వస్తాయి? జర్నల్ టైటిల్ వస్తుంది అండ్ అబ్రివేషన్ జర్నల్ టైటిల్. ఇక్కడ ఏంటి? ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ వీల్డ్ అండ్ ఫైర్. ఇది జర్నల్ యొక్క టైటిల్ అన్నమాట. నెక్స్ట్ అబ్రివేషన్ జర్నల్ టైటిల్, అబ్రివేషన్ టైప్ PUBMED. డిఫాల్ట్గా అదే ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్నేషనల్కి షార్ట్ అబ్రివేషన్లో వచ్చేసి INT అనేసి ఇవ్వాలి, INT1. అండ్ జర్నల్ కాబట్టి J. వీల్డ్ అండ్ ఫైర్. ఇది అబ్రివేషన్ జర్నల్ టైటిల్. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత ISSN ఉంది కదా, ఆ నెంబర్ అనేది ఇవ్వాలి. ఫర్ సపోజ్ పీడిఎఫ్లో లేకపోతే క్లయింట్ ప్రొవైడ్ చేస్తారు, లేదు అంటే మీకు ఈ శాంపుల్లో ఇచ్చారు కదా అదే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. పబ్లిషర్, మరి పబ్లిషర్ ట్యాగ్లో మరి సబ్ చైల్డ్స్ అనేది వస్తాయి. ఇక్కడ వచ్చేసి పబ్లిషర్ నేమ్ వస్తారు, పబ్లిషర్ నేమ్ ట్యాగ్ అండ్ పబ్లిషర్ లొకేషన్. పబ్లిషర్ నేమ్ ఎవరు చెప్పా కదా, సిస్రో పబ్లిషింగ్. సో పబ్లిషర్ అనేది నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ లొకేషన్. లొకేషన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసేయండి, ప్రతి బుక్కి ఇదే అనమాట. పబ్లిషర్ లొకేషన్. ఇది డిఫాల్ట్ అనమాట, ప్రతి బుక్కి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవాలి. పబ్లిషర్. నెక్స్ట్ జర్నల్ మెటా అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆర్టికల్ మెటా. ఈ ఆర్టికల్ ఐడి ఏంది? బుక్కి వచ్చేసి ఇది వచ్చింది, ఇదే కదా ఆర్టికల్ యొక్క ఐడి, బుక్ ఐడి. ఈ ఆర్టికల్ ఐడి ట్యాగ్లో సేమ్ పబ్ ఐడి ట్యాగ్స్ జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని జస్ట్ మీరు మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఈ ఐడీస్కి ఏదైనా కానీ దీనిలో ఏంటి జర్నల్ మెటాలో కావచ్చు, ఆర్టికల్ మెటాలో కావచ్చు, ఓవరాల్గా ఫ్రంట్ అంతా కూడా మీరు కాపీ పేస్ట్ చేసుకొని అందులో మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ
ఇది ఇక్కడ ఇచ్చారనమాట. సేమ్ ఫైల్ నేమ్ అదే ఉంది అండ్ ఇక్కడ ఐడి కూడా అదే ఉందన్నమాట. అదే ఇవ్వాలి. WF అంటే వీల్ ల్యాండ్ ఫైర్ 22096. ఇది కూడా ఐడి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ DOI ఇంకొకటి DOI ట్యాగ్. DOI అని ఇచ్చేసి అందులో ఇక్కడ ఉంది కదా DOI అని, సేమ్ అదంతా కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. ఎక్కడి నుంచి 10.1071/ అండ్ ఫైల్ నేమ్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ ఆర్టికల్ కేటగిరీస్. ఆర్టికల్ కేటగిరీస్లో వచ్చేసి సబ్జెక్ట్ గ్రూపు ఏంటి, సబ్జెక్ట్ గ్రూపు ఇది రీసెర్చ్ పేపర్. ఆర్టికల్ కేటగిరీస్, సబ్జెక్ట్ గ్రూపు, సబ్జెక్ట్ గ్రూప్ టైప్, సేమ్ ఇదే ట్యాగే. ఈ ఆర్టికల్ మెటా తర్వాత ఆర్టికల్ కేటగిరీస్ వస్తుంది. ఇది ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుంది అంతే. అక్కడ ఏది ఉంటే అది ఇవ్వాలి. ఇప్పుడు ఇంకొక పీడిఎఫ్ ఉంది కదా, ఆ పీడిఎఫ్ చూపిస్తా. ఇక్కడేం లేదు అలా, కాబట్టి అదే ఇచ్చేసేయండి. రీసెర్చ్ పేపర్ సేమ్ అదే పబ్లిషర్సే వస్తారనమాట, చేంజ్ ఏం రాదు. ఒకవేళ చేంజ్ ఉంటే ఆటోమేటిక్గా ఆ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ టైటిల్ గ్రూప్. ఇక్కడ ఓవరాల్గా ఇదంతా కూడా పబ్లిషర్ ఇన్ఫర్మేషను ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ లైన్ వచ్చేసింది కదా బార్డర్ తర్వాత ఒక బుక్ టైటిల్ అనేది ఉంది. దానికి మనము టైటిల్ గ్రూప్లో తీసుకోవాలి. టైటిల్ గ్రూప్ ట్యాగ్ తీసుకొని ఆ టైటిల్ గ్రూప్లో ఆర్టికల్ టైటిల్, దీన్ని వచ్చేసి మనము బుక్ టైటిల్ని ఎలిమెంట్ అదే ట్యాగ్ ఏం తీసుకోవాలి, ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఆర్టికల్ టైటిల్ అనేది ఇవ్వాలి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కాపీ పేస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలా ఎక్కడైనా కంటెంట్ చేంజ్ అయిందా, లేకపోతే లోవర్ కేసు అప్పర్ కేసు అలా వచ్చిందా అనేసి కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీగా మీరు టెక్స్ట్ ఫైల్ కన్వర్ట్ చేసింటారు కాబట్టి జస్ట్ ఆ పారా ట్యాగ్ పి రిమూవ్ చేసి ఆర్టికల్ టైటిల్ అనేసి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆల్ట్ టైటిల్ టైప్, రన్నింగ్ హెడ్. చెప్పండి. జస్ట్ ఆర్టికల్ టైటిల్ ఇస్తే సరిపోతుందా? ట్యాగ్స్ H1 H2 లైక్ అవసరం లేదు. ఇది XML కదా, సో XML లో అలా ఉండదు అనమాట. HTML మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే అలా ఉంటుంది. కలర్ కూడా అవసరం లేదు. XML లో ఎప్పుడైనా కూడా బ్లాక్ అండ్ వైటే ఉంటాయి. ఈ HTML ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడు ఎగ్జాక్ట్ గా PDF లో కలర్ అండ్ ఫాంట్ సైజు బార్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యూజ్ చేస్తారు అనమాట HTML యూజ్ చేసినప్పుడు. మనం ఇప్పుడు కన్వర్షన్ చేసేది XML కన్వర్షన్. ఓకేనా. ఫర్ సపోజ్ మీకు ఇచ్చిన ఇన్పుట్ అవి సోర్స్ ఫైల్స్ వచ్చేసి కలర్ లో వచ్చినా కూడా మీరు కోడ్ చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ లోనే డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. ఓకేనా. రన్నింగ్ హెడ్. ఈ రన్నింగ్ హెడ్ లో ఆథర్స్ ఉన్నారు కదా, ఈ ఆథర్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది. రన్నింగ్ హెడ్ లో వచ్చేసి PDF లో అయితే డిఫాల్ట్ గా ఇలా వచ్చింది. ఇక్కడ రన్నింగ్ హెడ్ లో మనం ఎలా తీసుకున్నాం, మార్క్ ఉన్న దాన్ని ఇనిషియల్స్ లో ఇచ్చాము అండ్ ఫిన్రే. నెక్స్ట్ ఆథర్ వచ్చేసి టార్బెన్, ఇనిషియల్ క్యాప్స్ వచ్చేసి T.P. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ లో స్టార్ ఉంది, ఏ ఉంది, సో వాటిని అఫిలియేషన్స్ అని అంటారు అనమాట. వాటి కూడా కోడ్ చేయాలి, నేను చెప్తాను.
నెక్స్ట్ టైటిల్ గ్రూప్ అనేది ఎండ్ అయిపోతుంది వన్స్ ఆల్ట్ టైటిల్ కంప్లీట్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ ఆథర్స్ అని చెప్పే కదా, ఇవి అఫిలియేషన్స్ అంటారు అనమాట. ఈ అఫిలియేషన్స్ కి కోడ్ వచ్చేసి మనము కంట్రీ గ్రూప్ లో కోడ్ చేయాల్సి ఉంటుంది. కంట్రీ గ్రూప్ తీసుకోవాలి. ఒక కంట్రీ గ్రూప్ లో డిఫరెంట్ సబ్ చైల్డ్స్ ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి కంట్రీబ్ గ్రూపు. ఒక్కొక్క ఆథర్ కి మనము సింగిల్ కంట్రీబ్స్ అనేది తీసుకోవాలా. ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను నేను. ఈ కంట్రీ గ్రూప్ లో ఎంతమంది ఆథర్స్ ఉంటారో అంతమంది ఆథర్స్ ని కంట్రీ గ్రూప్ లోనే కోడ్ చేయాలి. ఒక సింగిల్ ఆథర్ కి వచ్చేసి మనము కంట్రీ అనేది తీసుకోవాలి ఈచ్ ఆథర్ కి. ఇప్పుడు ఇక్కడ 2 ఆథర్స్ ఉన్నారనమాట. సో ఈచ్ ఆథర్ కి కంట్రీ టైప్ ఆథర్ అని తీసుకోవాలి. ఇక్కడ ఆథర్లు వచ్చేసి ఇక్కడ ఏది ఉంటే అది ఇవ్వాలి. ఇక్కడ నార్మల్ గా ఉంది కాబట్టి వీటికి మనము ఆథర్ అని తీసుకోవాలి. సమ్ టైమ్స్ ఎడిటర్ అని వస్తారు. ఇక్కడ లేదు ఈ పీడిఎఫ్ లో. ఈ పీడిఎఫ్ లో కూడా లేదు. ఈ పీడిఎఫ్ లో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రీసెర్చ్ పేపర్లే ఉన్నాయి. ఇది ఆర్టికల్ టైటిల్, ఆథర్ ఇన్ఫర్మేషన్. ఇది ఎందులో వస్తుంది? ఆర్టికల్ టైటిల్ గ్రూప్ ఉంది కదా, ఆ టైటిల్ గ్రూప్ లో ఆర్టికల్ టైటిల్, ఆల్ట్ టైటిల్. ఇందులో మనము ఇనిషియల్స్ లో ఇవ్వాలి. రన్నింగ్ హెడ్ లో XIN అని ఉంది. సో X.LIN తీసుకోవాలి అలా ఇనిషియల్స్ లో. నెక్స్ట్ కంట్రీ గ్రూప్ లో ఇవన్నీ తీసుకోవాలా. ఎడిటర్ అని చెప్పి ఇక్కడ చూడండి, హ్యాండ్లింగ్ ఎడిటర్ అని వచ్చింది. సో మనం కోడ్ చేసేటప్పుడు ఈ ఆథర్ కి ఆథర్ ప్లేస్ లో, ఇక్కడ ఆథర్ అని ఇచ్చాం కదా, ఈ ఆథర్ ప్లేస్ లో ఎడిటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వస్తే మాక్సిమం ఆథరే వస్తుంది, సమ్ టైమ్స్ మాత్రమే అలా ఎడిటర్ అనేది వస్తుంది. ఇక్కడ ఆథర్ అని తీసుకోవాలి. అండ్ నేమ్ తీసుకోవాలి. ఈచ్ ఆథర్ కి నేమ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, అండ్ సర్నేమ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఒక నిమిషం. షార్ట్ కట్స్ లో షార్ట్ కట్ కీస్ లో బఫర్ అని ఉంటుంది, అది చెప్తాను. ఇక్కడ చూడండి, సేవ్ ఇన్ బఫర్ అని ఉంది. సో కమాండ్ ఏంటి? Ctrl+X. ఇప్పుడు నాకు ఈ ట్యాగ్స్ అనేటివి సర్నేము, గివెన్ నేము, గివెన్ నేమ్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఇవి రిపీటెడ్ గా వచ్చే ట్యాగింగ్స్ అన్నమాట. సో ఇలా ఎంటీ ట్యాగ్స్ అన్నీ కూడా
సెలెక్ట్ చేసుకొని కమాండ్ ఏంటి బఫర్లో సేవ్ చేసుకోవాలి. కంట్రోల్ ఎక్స్ నేను కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసిన, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ ప్రెస్ చేసిన. ఇక్కడ సేవ్ రీజన్ ఇన్ స్క్రాచ్ బఫర్ A to Z ఆర్ 0 to 9 అని చెప్పారు. ఇదేంటి ఆథర్ కాబట్టి నేను కీబోర్డ్ లో లెటర్స్ ఉంటాయి కదా, ఆథర్ కాబట్టి మనకు ఈజీగా గుర్తుండడానికి ఏ అనేది ప్రెస్ చేయాల. ఏ. Excuse me, ma'am. Your voice is not clear. ఇప్పుడు వినిపిస్తుందా? Is it clear now? Yes, ma'am. Yes, ma'am. మాకు క్లియర్ గా ఉంది మ్యామ్. మా సైడ్ క్లియర్ గానే ఉంది. ఓకే, తనకి ఏమన్నా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. వన్ సెకండ్, నెట్వర్క్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఆథర్ గ్రూప్ అనేది ప్రతిసారి ట్యాగ్స్ టైప్ చేయకుండా ఒక కీలో సేవ్ చేసుకున్నాం అన్నమాట. ప్రతిసారి ఎప్పుడైతే యూజ్ అవుతుందో అప్పుడు మీరు ఆ కీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆథర్ ఎవరు, మార్క్ ఏ అండ్ ఫిన్నే అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఫినే లాస్ట్, నార్మల్గా డాక్యుమెంట్లో లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ నేము సర్ నేమ్లో తీసుకోవాలా, ఫినే. నెక్స్ట్ ఇక్కడ మార్క్ ఏ అని ఉంది కదా, అది వచ్చేసి గివెన్ నేమ్స్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మార్క్ స్పేస్ ఏ డాట్, ఇది రివర్స్ అవుతుంది అనమాట. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఇంకొక ఆథర్కి మనము యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మార్క్ ఏ అని ఇచ్చాం కదా, గివెన్ నేమ్స్లో మనము ఇనిషియల్స్ అనేది ఇవ్వాలి. ఇనిషియల్స్ డబుల్ కోట్స్లో ట్యాగ్ లోపలే అట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి ఇనిషియల్స్ అని. అందులో ఎం డాట్ ఏ డాట్ అనేది ఇవ్వాలి, స్పేస్ ఇవ్వండి, ఎం డాట్ ఏ డాట్. ఓకేనా, నేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఏ స్టార్ అని వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది సూపర్ స్క్రిప్ట్ లో. వాటికి కోడ్ ఎలా చేస్తామంటే అవి అఫిలియేషన్ లింక్స్ అన్నమాట. ఈ అఫిలియేషన్ లింక్స్ వచ్చేసి నేమ్ ఎండింగ్ లో, నేమ్ ఉంది కదా ఆ నేమ్ కి ఎండింగ్ లో ఒక ట్యాగ్ తీసుకోవాలి, xref ట్యాగ్. xref లో మరి రెఫ్ టైప్ అట్రిబ్యూట్ తీసుకోవాలి. రెఫ్ టైప్ ఈక్వల్ టు అఫిలియేషన్ కాబట్టి అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి AFF అని తీసుకోవాలి. రెఫ్ టైప్ లో AFF అంటే అఫిలియేషన్. ఇవన్నీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్, సో అవే ఫాలో అవ్వాలి మనం. నెక్స్ట్ RID ఈక్వల్ టు రెఫరెన్స్ ID, AFF1. సరే, నేను ఇది మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కాపీ చేసుకొని మరి పేస్ట్ అని అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇందాక మీరు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా, అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. బఫర్ యూజ్డ్ ఇన్ బఫర్. కంట్రోల్ ఎక్స్ వై, ఏలో సేవ్ చేసాం కాబట్టి ఏ అనేది ఇవ్వాలి. కంట్రోల్ ఎక్స్ వై ఏ ప్రెస్ చేస్తే మనము ఏవైతే సేవ్ చేసింటామో ఆ ట్యాగ్స్ అన్నీ కూడా మరి పోస్ట్ చేస్తాయి అనమాట. సో డబుల్ టైమ్ కంట్రీ గ్రూప్ అనేది అవసరం లేదు. ఒక సింగిల్ కంట్రీ గ్రూప్ లోనే డిఫరెంట్ కంట్రీస్ అనేటివి ఓపెన్ అవుతాయి.
సో ఇది డిలీట్ చేసుకో. మార్క్ ఏ ఫినే ఎండింగ్ లో కంట్రోల్ ఎండ్ చేస్తున్నా, సరే ఆల్ ఎండ్. ఇక్కడ ఎండింగ్ లో ఆథర్ అఫిలియేషన్ అని ఉన్నారు. సో ఈ ఆథర్ అఫిలియేషన్ వచ్చేసి ఇదన్నమాట. వాటికి కోడింగ్ వచ్చేసి కంట్రీ గ్రూప్ తర్వాత ఏఎఫ్ఎఫ్ ట్యాగ్ తీసుకోవాలి, దానికి ఒక ఐడి అనేది ఇవ్వాలి, AFF1 అనేది ఇవ్వాలి అండ్ AFF క్లోజ్. ఇక్కడ అఫిలియేషన్ వచ్చేసి ఒక్కరే ఉన్నారనమాట. సో ఏదైతే అఫిలియేషన్ ఆథర్ అఫిలియేషన్ వచ్చిందో ఆ కంటెంట్ మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఇక్కడ వీళ్ళు ఎలా ఇచ్చారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ అని వచ్చింది, ఈమెయిల్ కోలన్. సో ఈ కంటెంట్కి మనము ఈమెయిల్ ట్యాగ్ అనేది ఇవ్వాలి, ఈమెయిల్ ట్యాగ్. మరి ఇక్కడ ఇవ్వకూడదు, ఈమెయిల్ అని వచ్చింది కదా దానికి ఇవ్వకూడదు, కంటెంట్ అవి అలాగే వదిలేసి ఓన్లీ వెబ్సైట్ లింక్ అదే ఈమెయిల్ లింక్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఈమెయిల్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఓకేనా, అది అఫిలియేషన్. వన్స్ అఫిలియేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి ఆథర్ నోట్స్ అనేది వస్తుంది. ఆథర్ నోట్స్ ఇది కంప్లీట్ అయిపోయింది అఫిలియేషన్ది. ఇక్కడ సైడ్ బార్ లో సమ్ కంటెంట్స్ అనేది ఉందన్నమాట. ఫర్ ఫుల్ లిస్ట్ ఆఫ్ ఆథర్ అఫిలియేషన్ అండ్ డిక్లరేషన్స్ సి ఎండ్ ఆఫ్ ద పేపర్ అని అన్నమాట. సో ఈ ఆథర్ యొక్క అఫిలియేషన్స్ డౌన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోండి అని చెప్పారు. సో మనం డౌన్ లో అది ఉంది కదా బ్యాక్ మ్యాటర్, ఆ రెఫరెన్సెస్ కి ఎండింగ్ లో ఎక్కడైతే ఆథర్ అఫిలియేషన్స్ అనే టైటిల్ వచ్చింటుందో అక్కడ ఇన్ఫర్మేషన్ అది తీసుకొని మనం కోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, కరస్పాండెన్స్. ఇక్కడ స్టార్ అని ఉంది కదా, ఈ స్టార్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఆ స్టార్ అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని కరస్పాండెన్స్ అని అంటారు అనమాట. సో ఈ కరస్పాండెన్స్ కి మనం కోడ్ అనేది ఇలా చేయాల్సి ఉంటుంది. ఆథర్ నోట్స్ ట్యాగ్ తీసుకొని ఆథర్ నోట్స్ లో కరస్పాండెంట్ కాబట్టి కరస్పాండెన్స్ ట్యాగ్ తీసుకోవాలి, CORRESP కరస్ప్. 1 సెకండ్. కరస్పాండెన్స్ వచ్చేసి కరస్పాండే ట్యాగ్ తీసుకొని ఐడి ఇవ్వాలి. ఐడిలో కూడా వాల్యూ ఇలానే ఉండాలి, COR1. COR అంటే కరస్పాండెన్స్ అనమాట, అఫిలియేషన్ అంటే AFF, ఫుట్ నోట్ అంటే FN, అలా రిలేటెడ్ గా తీసుకోవాలి మనం. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో మనం కూడా అదే ఫాలో అవ్వాలి. నా ఫోన్ ఆడుంది. ఇక్కడ
మైనస్ ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ మార్కే ఫిని అని ఉంది కదా, అక్కడ వచ్చేసి ఇక్కడ స్టార్ అని ఉంది. ఈ స్టార్ కి మనం ఎంటిటీ కంపల్సరీగా ఇవ్వాలి. (000)2A స్టార్ కి ఎంటిటీ అన్నమాట. సారీ 000 కాదు, సింగిలే. (002A). ఒకవేళ మీకు ఐడియా లేదు, ఇక్కడ వచ్చేసి స్టార్ అని ఇవ్వండి. సెలెక్ట్ చేసి Alt X ఇస్తే మీకు కోడ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఆ స్టార్ ని మనము లేబుల్ ట్యాగ్ లో తీసుకొని సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. కంపల్సరీగా మీరు ఇలానే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కరెస్పాండెన్స్ టు అని ఉంది, దానికి బోల్డ్ అనేది అప్లై చేయాలి. ఆల్రెడీ టెక్స్ట్ ఫైల్లో ఉంటుంది కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటారు. పీ ప్లేస్లో మీరు ఐడి అనేది ఇవ్వాలి అండ్ వీటికి లేబుల్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ తర్వాత కరెస్ప్ అనేది క్లోజ్ అయిపోతుంది అండ్ ఇది మెయిల్ ఐడి. నెక్స్ట్ ఆథర్ నోట్స్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రిసీవ్డ్, యాక్సెప్టెడ్, పబ్లిష్డ్ అలా వచ్చాయి. సో వాటికి ఇది పబ్ డేట్ అని ఉంది కదా, ఈ పబ్ 27 పబ్లిష్ డేట్ అనమాట, మంత్ ఏప్రిల్ 2023. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఈ పబ్లో ఇది పబ్లిషింగ్ ఐడి అన్నమాట. సో పబ్లిషింగ్ ఐడి ఏదైతే ఉందో నంబర్, ఇయర్, మంత్, డేట్ అది ఇవ్వండి. అండ్ వాల్యూమ్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, ఇక్కడే ఇస్తారనమాట, ఇక్కడే వస్తాయి. లేకపోతే ఎంటీ ఇలాగే వదిలేసేయండి. నెక్స్ట్ హిస్టరీ ట్యాగ్లో ఇక్కడ రిసీవ్డ్, యాక్సెప్టెడ్, పబ్లిష్డ్ ఉన్నాయి కదా, ఆ ట్యాగ్స్ అనేది తీసుకోవాలి. అన్ని డేట్ ట్యాగే. డేట్ టైప్ అట్రిబ్యూట్లో వాల్యూ అనేది ఏదైతే అది ఇవ్వాలి. రిసీవ్డ్ అయితే లోయర్ కేసులో తీసుకోవాలి. రిసీవ్డ్, యాక్సెప్టెడ్, పబ్లిష్డ్. యాక్సెప్టెడ్, పబ్లిష్డ్ ప్లేస్లో ఆన్లైన్లో తీసుకోవాలి. అండ్ రిసీవ్డ్లో ఏది వచ్చింది 26 డే అది. నెక్స్ట్ మంత్, ఇయర్ ఆ ట్యాగ్స్ తీసుకోవాలి. అండ్ స్ట్రింగ్ డేట్లో ఓవరాల్గా ఏదైతే ఉందో అది ఇవ్వాలి. రిసీవ్డ్ 26 సెప్టెంబర్ 2022. కోలన్ ఏం అవసరం లేదు, బోల్డ్ కూడా అవసరం లేదు. సేమ్ అలాగే యాక్సెప్టెడ్ అండ్ పబ్లిష్డ్. పబ్లిష్డ్ మీన్స్ ఆన్లైన్. హిస్టరీ ఎండ్ అయిపోయింది. హిస్టరీ తర్వాత ఏంటి, పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఉందో ఈ పర్మిషన్స్, ఈ కంటెంట్ అంతా కూడా మనము కాపీరైట్ స్టేట్మెంట్ లో ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, కాపీరైట్ సింబల్, ఆ కాపీరైట్ సింబల్ కి ఎంటిటీ అనేది ఇవ్వాలి. 00A9. ఇక్కడ ఇంటర్నేషనల్ లైసెన్స్ అని ఉంది, CC BY NC ND అని. సో దానికి మనము
ఇంటర్నేషనల్ లైసెన్స్ కి ఒక ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఆ ట్యాగ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూఆర్ఎల్ ట్యాగ్ అది. ఆ లింక్స్ అన్ని కూడా నేను మరి లింక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పర్మిషన్స్ లో కార్పొరేట్ స్టేట్మెంట్ వస్తుంది అండ్ ఇయర్ వస్తుంది అనమాట. ఏ ఇయర్? 2023. ఇక్కడ ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ అన్నమాట. నెక్స్ట్ లైసెన్స్ టైప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇది ఇలాగే ఇవ్వాలి. పర్మిషన్స్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పటికి ఇది ఉంది కదా రీసెర్చ్ పేపర్. క్లాస్ ఇస్ ఫినిష్. తెలీదు, అదే మేడం డిస్కనెక్ట్ అయినట్టున్నారు. వస్తారేమో మరి. క్లాస్ అయిపోయిందా? మేడం డిస్కనెక్ట్ అయ్యారు, మరి వస్తారో రారో.
క్లాస్ ఎండ్ అనేది ఇంకా తెలీదు మేడం, డిస్కనెక్ట్ అయింది అంతే. అయినట్టు అవునట్టు క్లాస్. ఇక్కడ కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత కీవర్డ్ గ్రూపు అండ్ ఆథర్ లాంగ్వేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ కీవర్డ్స్కి వచ్చేసి టైటిల్ ట్యాగ్ తీసుకోవాలి. ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్కి మనము కేడబ్ల్యూడి అని ఒక ట్యాగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ టీ గ్రూప్ ఎండ్ అయిపోతుంది కీవర్డ్ గ్రూపు. నెక్స్ట్ ఆర్టికల్ మెటా అనేది ఎండ్ అయిపోతుంది, ఫ్రంట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్. సో నేను మీకు అది ఫైల్ పంపించాను కదా సార్, షేర్ చేస్తారు. షేర్ చేసిన తర్వాత ఫ్రంట్ వరకు మాత్రమే మీరు నాకు కంప్లీట్ చేసి రేపటికల్లా చూపించాలి అందరూ. ఓకేనా? ఫైల్స్ పంపించాలా. ఇప్పుడు 18 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్ నాకు పంపించాలి. ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఈ ఫ్రంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా?
ఇప్పుడు ట్యాగ్స్ కూడా పంపిస్తాను. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నా వాయిస్ వినిపిస్తుందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అవుతుంది మీకే. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఆ పీడిఎఫ్ పంపాను, ఆ పీడిఎఫ్ ని ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు ఎలా కోడ్ చేశారు, ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేశారు, కొంచెం అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మాక్సిమం అది చేసి పంపించేకి ట్రై చేయండి. మీరు ఇప్పుడు ఫ్రంట్ మ్యాటర్ కంప్లీట్ చేసి నాకు పంపిస్తే నేను టుమారో ఫ్రంట్ బాడీ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే దెన్ మీటింగ్ ఎండ్ చేస్తున్నా. అది ఫ్రంట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి నాకు పంపించండి. ఏదైనా డౌట్స్ ఉంటే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకే దెన్ థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. ఓకే మ్యామ్. బాయ్ మ్యామ్.